మనం మాట్లాడుకునే యూపీఎస్సీ ర్యాంకరు అశోక్ నగర్లో ఉన్నారు. అయితే అసలు యూపీఎస్సీ ర్యాంకర్ అంటే ఎలా ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి. సో అది ఎవరో కాదు, అజయ్ గుప్తా, యూపీఎస్సీ ర్యాంకర్ 2026కి సంబంధించి. ఇతని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికి చాలామందికి పబ్లిక్కి తెలియకపోవచ్చు. అసలు ఈ జర్నీ అనేది నిజంగా నేను మొత్తం ఇతనితో మాట్లాడుతూ, ఈ ర్యాంకర్తో మాట్లాడి అసలు ఈ జర్నీ ఎలా సాగిందని తెలుసుకుంటా ఉంటే లిటరల్లీ నిజంగా చెప్తాను, ఇప్పుడు వీడియో చేసేటప్పుడు నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. అరే ఏం మనిషి రా నాయన, ఎట్లా కష్టపడుతుండే, ఎట్లా అంటే ఒక మనిషి అనుకుంటే ఏదన్నా సాధించగలడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆకుండా ముందుకెళ్ళి ఆ విజయ తీరాన్ని చేరగలడు అనే ఒక పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి అజయ్ గుప్తా. సంహల్పూరి అనే ఊర్లో, ఛత్తీస్గఢ్లో ఒక చిన్న విలేజ్లో అతను జన్మించడం జరిగింది. అతని ఫ్యామిలీ మొత్తం కూడా చాలా నిరుపేద కుటుంబం. ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కూడా 10th దాకా చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ ప్రధాన్ ఎన్జిఓ అని ఛత్తీస్గఢ్లో ఉంటుంది అనమాట. సో చాలా ఫేమస్ ఎన్జిఓ. సో ఏదన్నా సమాజానికి సేవ చేయాలి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అతనుకున్న బ్యాక్గ్రౌండ్ ఇదంతా బట్టి నేను ఒక మంచి ఏదైనా సమాజానికి ఏదైనా సేవ చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి చాలా కష్టపడ్డాడు. చాలా ఇన్నోవేటివ్స్ తోటి చాలా ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు, చాలా మార్పు తీసుకురాగలిగాడు ఛత్తీస్గఢ్. ఇదే క్రమంలో ఈ కలెక్టర్స్ తోటి వీళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు నేను ఒక ఐఏఎస్ అయితే ఇంకా ఎక్కువ మందికి నేను సహాయం చేయగలను కదా అనే ఆలోచనలో నుంచి ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన మొదలైంది. సొంతంగా కష్టపడ్డాడు, ప్రిపేర్ అయితే ఇది ఎలాగో ముందుకు వెళ్ళట్లేదు. అయితే ఈ క్రమంలోనే ఈ జాబ్ చేసే టైంలోనే ఆ ట్రైబల్ ఏరియాలో బండి మీద తిరిగి బ్యాక్ పెయిన్ అంతా ఫుల్ బ్యాక్ పెయిన్, అంటే కూర్చోడానికి కానీ, నుంచోడానికి కానీ, పడుకోవడానికి కానీ 24/7 విపరీతమైన పెయిన్. అలాంటి పెయిన్ వచ్చింది. తర్వాత కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కువసేపు కూర్చొని చదివి మళ్ళీ ఆ పెయిన్ అనేది తిరగబెట్టింది. సరే, ఇలా జరుగుతున్న క్రమంలో ఇతనికి ఆ కలెక్టరేట్ ఆఫీస్లో శరత్ సార్ ఫ్రెండ్ ఒకరు అదే ఆఫీస్లో వర్క్ చేయడము. ఇక్కడ కాదు బాబు, శరత్ అన్న ఫ్రెండ్ ఉన్నారు, శరత్ చంద్ర ఐఏఎస్ సంబంధించిన శరత్ సార్, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే నీకు అతను హెల్ప్ చేస్తాను, నేను చెప్తాను అని చెప్పి ఇతని కష్టం చూసి, అంటారు కదా, మనం కష్టపడితే మన విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు సాయం చేయడానికే చూస్తుంది, అంతా కూడా మనకు అనుకూలంగా మారిపోతుంది. నిజంగా పాజిటివ్గా మనం కష్టపడి పాజిటివ్గా థింక్ చేస్తే. అక్కడి నుంచి విజయవాడకు రావడం, విజయవాడలో డిగ్రీ విత్ ఐఏఎస్ క్యాంపస్లో ఉంటూ అతనికి ఫ్రీ రూము చదువుకుంటూ ఒక స్టూడెంట్ లాగా వచ్చాడనమాట. ఒక స్టూడెంట్ లాగా వచ్చి చదువుకుంటూ ఆ విధంగా ప్రిపేర్ అయ్యాడు. తర్వాత ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో క్లియర్ చేయలేకపోయాడు ఫస్ట్ టైం. సరే, ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయాడు, కంప్లీట్గా డీలా పడిపోయాడు. మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. మళ్ళీ ఇంకా డిప్రెషన్కి అయిపోయి అప్పుడు మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది తిరగబెట్టేసింది. ఇంకా చదివి కూర్చొని పరిస్థితి. అప్పుడు మళ్ళీ అప్పుడు ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిని బట్టి మళ్ళీ శరత్ సార్ హెల్ప్ చేయడం. సో జనరల్గా ఏంటంటే శరత్ సార్ ఎంత మనం చేసింది ఎప్పుడు చెప్పుకోవద్దు అని అంటారు అని చెప్పారు. బట్ ఏంటి అంటే, సో కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ అంటే ప్రతిరోజు ఇతనికి సంబంధించిన గైడ్ చేస్తూ, ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేస్తూ, శరత్ సార్ దగ్గర ఉన్న ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేస్తూ, ఏమైనా టాపిక్స్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డౌట్స్ వస్తే క్లియర్ చేస్తూ, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి ఏంటి, ఇలా జరుగుతున్న క్రమంలో ఇలాంటి పరిస్థితి వచ్చి మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే సరే ఏం కాదని చెప్పి దానికి కూడా సపోర్ట్ చేసి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఫెయిల్ అయితే ఇలా కాదు అని చెప్పి నెక్స్ట్ ఏం చేశారంటే, నువ్వు క్లాసెస్ చెప్పు, నీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి, అంటే 4AM క్లబ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశాడు. చాలా టీచింగ్ మెథడాలజీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉంటుంది.
ఈ అజయ్ గుప్తా యూపీఎస్సీ ర్యాంకర్ది. అదేంటి అంటే మెథడాలజీ 4 AM క్లబ్ అని పిల్లల్ని ఉదయం 4 గంటలకు లేపి ఆ పిల్లలతో కలిసి కూర్చొని చదువుకునేవాడు. తను చదువుకుంటూ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గైడ్ చేస్తూ క్లాసులు చెప్తూ ఆ విధంగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ మెయిన్స్ దాకా వెళ్ళడం. మెయిన్స్ దాకా వెళ్ళే క్రమంలో మళ్ళీ సడన్గా వాళ్ళ అమ్మకి మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్. అప్పుడు మళ్ళీ సరే విజయవాడకు పిలిపించి వాళ్ళందరినీ హాస్టల్లో ఉంచి అక్కడ మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాడు. ఇలా కాదు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపో, హైదరాబాదు శరత్ చంద్ర మన బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు, నీకు ఇంకా బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది అని చెప్పి హైదరాబాద్కు పంపిస్తే శరత్ చంద్ర సార్ అండ్ శరత్ చంద్ర టీము అతనికి ఎప్పటికప్పుడు అంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటి అంటే ఇలాగా ఇంటర్వ్యూస్ వెళ్ళి చాలామంది ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్కడే చదువుకుంటూ ఇలా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ర్యాంక్ వచ్చినా కూడా మళ్ళీ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే, అంటే ఐఎఫ్ఎస్ వచ్చి లేకపోతే తర్వాత ఐపీఎస్ వచ్చి ఇలా మళ్ళీ ఐఏఎస్ రావాలనుకున్న, ఐఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఐపీఎస్ రావాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఏంటి అంటే రెగ్యులర్గా శరత్ సార్ కూడా చాలా పర్సనల్గా వాడికి గైడ్ చేస్తూ ఇలాగా ముందుకు వెళ్తూ ఉంటారు. దీంట్లో మన ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక వీడియో మీకు ప్లే చేస్తాను. ఆ 4గురిలో 2-3 ర్యాంక్స్ వచ్చినాయి ఆల్రెడీ గైడ్ చేసేవాళ్ళు. అంటే అలాగా వాళ్ళు ఎలాగెళ్ళాలి. శరత్ సార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ ఐఐటిఎం అండ్ అదొకటే కాదు, మంచి యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఉంది. దీంతోపాటు నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్, ఒకళ్ళు నాకు లేదు, నాకు ఇబ్బంది పడుతున్నానంటే ఖచ్చితంగా సహాయం చేసే గుణం కూడా ఉంది శరత్ సార్ అక్కడ. సో ఇలాగా యూపీఎస్సీ ఆ విధంగా మళ్ళీ శరత్ సార్ చాలా దగ్గరుండి అతను ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేసి, పర్సనల్ గైడెన్స్ ఇచ్చి, మెంటార్షిప్ ప్రొవైడ్ చేసి, ఇంటర్వ్యూలో ఎలా వెళ్ళాలి తన కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి, తనకి ఉండడానికి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేసి ఈరోజు సక్సెస్ అయ్యాడు. ర్యాంక్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఈ మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని దగ్గర అటెండ్ అయితే ఇతను ర్యాంక్ తీసుకెళ్ళి చాలామంది వేసుకున్నారు. కానీ ర్యాంక్ వచ్చిన తర్వాత అజయ్ గుప్తా అనే వ్యక్తి అపార్ట్ ఫ్రమ్ శరత్ చంద్ర ఒక్క ఇన్స్టిట్యూట్లో అన్న వెళ్ళి శాలువాలు కప్పించుకోవడం, బొకేలు తీసుకోవడం చేశాడా? జెన్యూన్గా శరత్ చంద్ర సార్ హెల్ప్ చేశాడు. శరత్ చంద్ర ఐఏఎస్ టీం హెల్ప్ చేసింది, విజయవాడ టీం హెల్ప్ చేసింది, శరత్ చంద్ర హైదరాబాద్ క్యాంపస్లో ఉండి ఇక్కడ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలా ఉండాలి ర్యాంకర్ అంటే. ఒక్క ఇన్స్టిట్యూట్లో ఉన్న అజయ్ గుప్తా ఒక్క వీడియో క్లిప్ చూపించండి, ఒక్క ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళి అతను శాలువా కంపించుకొని లేకపోతే ఇంకోటి చేసిన ఒక్క క్లిప్ అని చూపించండి. ఆ మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ చేసుకొని, ఈ మాక్ ఇంటర్వ్యూస్ డెఫినెట్లీ అన్నిట్లో అందరి దగ్గర తీసుకుంటారు. ఆ మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ చేసుకొని ముందుకెళ్ళారే కానీ అజయ్ గుప్తా వెళ్ళి ఒక్క ఇన్స్టిట్యూట్ అన్న దగ్గరికి వెళ్ళాడా? ర్యాంకర్ అంటే ఇలా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. నిజంగా జెన్యూన్గా టీచింగ్ మెథడ్ చాలా బాగుంటుంది. మెంటార్షిప్ ఇప్పటికీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. జెన్యూన్గా అతనికి హెల్ప్ చేశారు, అతను నెక్స్ట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్ హెల్ప్ చేస్తున్నాడు. అండ్ జర్నీ కూడా చూసారా, జనరల్గా ఎవరైనా కానీ ఒకసారి సక్సెస్ కాకపోతే లేకపోతే 2 సార్లు సక్సెస్ కాకపోతే అసలు ఎవరైనా చాలా వరకు గివప్ ఇచ్చేస్తారు. కానీ గివప్ ఇవ్వకుండా ఉన్నోడే గెలుస్తాడు, గొప్పోడవుతాడు. రియల్ ఇతని చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. అండ్ ఇలాంటి ఇన్స్పిరేషన్స్ మనం ప్రతి ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇతను మోటివేషన్ ఉంది, కానీ ఆ బూస్టింగ్ పాయింట్, ఆ సపోర్టింగ్ పాయింట్ శరత్ సార్ అండ్ శరత్ చంద్ర టీం. అలాగే మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకున్నా లేకపోతే మనం యూపీఎస్సీ తీసుకున్నా కానీ సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఆర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్, రైట్ మెంటార్, ఒక గురువుని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆ గురువు అంటే ఆ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేసే సిస్టమ్ కావచ్చు, అక్కడ సంబంధించిన ఎకో సిస్టమ్ కావచ్చు, అది మనకి ఇంపార్టెంట్. ఏదో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు హడావుడిగా ఏదో కొంచెం కొన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలు చేసి లేకపోతే ఆ వీడియోలు చేసి ఈ వీడియోలు చేసి లేకపోతే మేము తక్కువకే ఇస్తాము, 10,000కే కోచింగ్ ఇస్తాం, 20,000కే కోచింగ్ ఇస్తాం, 50,000కే కోచింగ్ ఇస్తాం. క్వాలిటీ కోచింగ్ అనేది తక్కువ కాస్ట్కి దొరకదండి. ఇది మరి రాంగ్ అసలుకి. రైట్, ఇది ఒకసారి ఆలోచన చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ స్టోరీ నేను వినేటప్పుడు, అతనితో మాట్లాడేటప్పుడు.
నేను ఈ స్టోరీ నేను చేయబోతా ఉన్నాను అని ఒక వీడియో చేయబోతా ఉన్నాను. నిజంగా ఐఎమ్ ఎక్సైటెడ్. అరే నేను ఇంకొక విషయం ఏంటి అంటే తను నేను చూశాను తెలుసా, 3 సంవత్సరాల క్రితం ఇతను నేను విజయవాడ క్యాంపస్లో చూశాను. ఒక విషయం చెప్తాను, అతను అక్కడ వెళ్ళినప్పుడు, నేను షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను మాట్లాడుతూ ఉంటే, అతను ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నామంటే, టు బి ఫ్రాంక్ అంటే ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఓకే. నేను సెకండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అరే ఏదో చెప్తున్నాడు ఏంద్ర బాబు అని ఆలోచించా. వాస్తవం, అబద్ధం చెప్పట్లేదు, వాస్తవంగా ఆలోచించా. బట్ ఈరోజు అతని స్టోరీ అంటే అప్పట్లో ఇలా ఉండేవాడు, ఒక స్టూడెంట్ లాగా వచ్చి ఇట్లా ఏదో చాలా అంటే కొంచెం అజయ్ గుప్తా గారు కూడా పర్సనాలిటీ కూడా ఏంటి అంటే అంటే మామూలుగా ఉంటాడు, అంత జజెంటిక్ పర్సనాలిటీగా చాలా నార్మల్ సాదా సీదా వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ ఇప్పుడు నాకు అతను అజయ్ గుప్తాతో మాట్లాడుతున్నా దాన్ని తలుచుకున్నా కానీ అంటే ఎట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ రాయితుంది, ఏం మనిషిరా బా, ఎంత ఓపికరా, ఎంత పట్టుదల రైతానికి అండ్ నాకు ఇప్పుడు మనసులో అనిపిస్తుంది మాట్లాడుతుంటే, ఈ వీడియో చేస్తుంది, నిజంగా చెప్తాను గూస్ బంప్స్ వస్తుంది నాకు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం జెన్యూన్గా ఉండాలి, ముందుకెళ్ళాలి, కష్టపడాలి, పట్టుదల క్రమశిక్షణతోటి సాధించలేనిది ఏదీ లేదు. థ్యాంక్ యూ.